హాయ్ హలో నమస్తే, నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు 64 కలలు. బా, ఈ మొక్క చెప్పి ఎన్నేళ్ళు అవుతుంది. 64 కలలు అని నా ఛానల్కి పేరు పెట్టి దాన్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అది కలగానే మిగిలిపోయింది. చాలా కారణాల వల్ల నేను కొన్నేళ్ల పాటు వీడియోస్ చేయలేకపోయాను. ఒకవేళ వీడియోస్ తీసుకున్నా కూడా అప్లోడ్ చేయడానికి కుదరలేదు. అసలు ఆ కారణాలు ఏంటి అని చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఛానల్కి రావాల్సిన 4000 వాచ్ అవర్స్ ఈ ఒక్క వీడియోతోనే వచ్చేస్తాయి అనమాట. అంత పెద్ద లిస్ట్ ఉంది. సరే, ఇదంతా మాకెందుకు, సూటిగా చెప్పమ్మా అని అడుగుతారా? సూటిగా చెప్పాలన్నా, సుత్తి లేకుండా చెప్పాలన్నా నేనేం చెప్తానండి. మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకులు కొడుతూ ఉండండి. ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు, ఇంకేముంది, దూసుకెళ్ళిపోవడమే. అలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ముందు మీ కంటెంట్ నచ్చాలి కదా అని అంటారా? కంటెంట్ నచ్చుతుంది, ఇక మీదట వీడియోలు కూడా రెగ్యులర్గా వస్తాయి అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ అసలు ఈ వీడియో సంగతి ఏంటో చూద్దాము. గోవిందా గోవిందా. చూడగానే అర్థమైపోయి ఉంటుంది, పాలు పొంగాయి అంటే కొత్త ఇంట్లోకి చేరుతున్నామని. నాన్న వాళ్ళు ఊరికి దగ్గరలో ఒక పొలం కొని అందులో ఒక 2 రూములు కట్టించారు. ఆ ఇంటి గృహప్రవేశమే ఈరోజు ఈ వీడియో. అన్న వదిన ఇలా పూజ చేశారు. తర్వాత అమ్మ నాన్న అందరూ కూర్చొని హోమం కూడా చేశారు. ఆడపడుచు హోదాలో ఉండి ఒక ఇంటి గృహప్రవేశంలో పాల్గొంటున్నాను అని చెప్పి నేను మురిసిపోయే లోపే మా బాలమ్మ అన్నిటికీ అడ్డం వచ్చి అన్నీ అదే చేయాలని పేచీ పెట్టింది. ఇంకేం చేస్తాం, నేను మా మేనత్త సైడ్ అయ్యి ఆమెకి అన్నీ అప్పచెప్పాల్సి వచ్చింది. శ్రీశైలం నుండి పురోహితుల్ని పిలిపించి నాన్న హోమం చేయించారు. ఇంటి గృహప్రవేశం సంతోషం కన్నా హోమం బాగా జరిగిందని చాలా ఆనందంగా ఉన్నాం. హోమం అంతా అయిపోయిన తర్వాత పూర్ణాహుతి సమయంలో పూర్ణాహుతిని తల మీద పెట్టుకొని అగ్నిదేవుడికి సమర్పించే ముందు ఇట్లా జుట్టు కూడా కనపడకుండా తలపాగా కట్టుకోవాలి అన్నారు. ఆ తిప్పలు పడుతున్నారు పాపం మా డాడీ. ఊరికి చివర పొల్యూషన్కి దూరంగా, నేచర్కి చాలా దగ్గరగా ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి ఈ ఒక ఇల్లు ఉందంటే అది బంగ్లానే అవసరం లేదండి. ఒక చిన్న రూమ్ అయినా సరే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. హోమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, కిచెన్ టూర్లు అంటూ ఇష్టం లేని నాకు ఈ ఇల్లు చూసిన తర్వాత ఈ ఇల్లు మీ అందరికీ చూపించాలనిపించింది. కానీ ఇల్లు కట్టడానికి పూర్తవడానికి ఇంకో 1 మంత్ టైం పట్టేటట్టుంది. అదంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ హోమ్ టూరు, ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు అన్నీ మీకు చూపిస్తాను. సింపుల్ లివింగ్ ఈజ్ ద బెస్ట్ లివింగ్ అండ్ పీస్ఫుల్ లివింగ్ అని చెప్పి మనం ఇలా రైతుల దగ్గర నుంచే నేర్చుకోవాలండి. ఇది ఈ వీడియో. మీరందరూ హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, మీ కొత్తింటికి కంగ్రాచులేషన్స్ డాడో.